హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇంకా నేనొచ్చేసి ఇక అరుణాచల స్టోన్స్కి గంధం అయితే రాస్తాను కదా మండే. ఇది సండే మండే 2 డేస్ వ్లాగ్ వచ్చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు మండే వచ్చేసి ఈ విధంగా అరుణాచల స్టోన్స్ అనేది తులసమ్మ దగ్గర పూజా మందిరంలో ఉంటాయి కదా, ఇంకా అవి వచ్చేసి క్లీన్ చేస్తున్నాను. ఇంకా ప్రతి సోమవారం ఇలాగే ఉంటుంది. ఇంకా ఈ విధంగా శుభ్రం చేసేసి గంధం రాసి కుంకుమ అనేది పెడతానని చాలామందికి తెలుసు. ఇంకా కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి ఇంకా అందుకోసం మళ్ళీ చెప్తున్నాను. ప్రతి సోమవారం ఈ విధంగా శుభ్రం చేసి మళ్ళీ గంధం రాసి కుంకుమ అయితే పెడుతూ ఉంటాను. ఆ తరువాత పూజ అనేది చేస్తాను. అది మీతో షేర్ చేసుకుందామని సండే మండే వ్లాగ్స్ వచ్చేసి 2 రోజులు పెడుతున్నాను. ఇంకా నిన్న మొన్న పూరి మొన్న ఒక రోజు వచ్చింది కదా వీడియో. ఇంకా శ్రీవారు వచ్చేసి పూరి బాగా వచ్చినాయి కదా, అమ్మకు కూడా టేస్ట్ చూపిద్దామన్నారు. ఇంకా అందుకని నిన్న సండే కదా పూరి చేశాను. ఇంకా ఇది ఈరోజు వ్లాగ్. ఇదిగోండి, శుభ్రం చేసిన తర్వాత బొట్లు అయితే గంధం రాసి పెడతాను కదా, ఇదిగోండి పెట్టేశాను. మొత్తం చూపిస్తే వీడియో అనేది మీకు బోర్గా ఉంటుంది కదా అని మొత్తం అయిపోయాక అయితే చూపిస్తున్నాను. ఇంకా పూజ కానిచ్చేస్తాను. ఇదిగోండి, ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను. పొంగలి. ఇంకా నిన్న వచ్చేసి సండే టీ పెట్టేశారు శ్రీవారు. ఇంకా టీ తాగేలోపు బంగాళదుంప ఉడుకుతాయని ఈ విధంగా బంగాళదుంప ఉడకబెడుతున్నాను. మామిడికాయ పప్పు అయితే చేయమన్నారు. ఇంకా ఇద్దరమే కదా, ఒక హాఫ్ మామిడికాయ అయితే కట్ చేసి వేశాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పూరీ కూరకు రెడీ చేసుకున్నాను. మేము టీ తాగేసరికి బంగాళదుంప కూడా ఉడికాయి. మా ఇద్దరికి వచ్చేసి 2 దుంపలే కదా, పోయినసారి క్యారెట్ కూడా వేశాను. మీరు గమనించారో లేదో, ఈరోజు క్యారెట్ అయితే లేదు కాబట్టి ఇంకా చేయమన్నారు కదా అత్తయ్య గారి కోసమని ఇంకా నేను ఈ విధంగా ఆలు ఉడికింది, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. నేను పూరీ కూరలో ఎప్పుడు వచ్చేసి అల్లం ముక్క అయితే వేస్తాను. ఇంకా పట్టించిన గోధుమ పిండి అయిపోయిందిలే అని ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వేసి, ఇదిగోండి బొంబాయి రవ్వ 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు సరిపడినంత వేశాను. ఎందుకంటే కొంచెం పిండి ఎక్కువ కాబట్టి పెద్ద స్పూన్తో అయితే బొంబాయి రవ్వ వేశాను. ఇలా ఉప్పు కలిసేలాగా మొత్తం కలిపేసుకొని సరిపడినంత వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇంకా పిండి అయితే కలిపేస్తున్నాను. ఇంకా ఆయిల్ కానీ ఏమీ అయితే యాడ్ చేయలేదు. ఇంతకుముందు చెప్పాను కదా ఆయిల్ వేసేదాన్నని. ఇలా మీరు బొంబాయి రవ్వ వేసి చేయండి. ఇంకా ఇలా కలిపేసిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసామంటే చాలా మెత్తగా వస్తాయి. మనం మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక పక్కన ఉంచేసి కర్రీ చేసేసుకుందాము. మనం కలపటంలోనే ఉంటుంది. ప్లస్ బొంబాయి రవ్వ వేయటం వల్ల బాగా పొంగాయి. ఇంకా అందుకోసమని ఇంకా మళ్ళీ చేశానంట పూరి. ఇంకా మాట మాటికి ఇదే టిఫినా అనుకోవద్దు. ఎప్పుడు శనగపిండి కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేస్తాను లాస్ట్కి థిక్నెస్ కోసం. ఇదిగోండి, ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కరివేపాకు, చిన్న అల్లం ముక్క వేగనిస్తాను. బాగా వేగనివ్వను ఉల్లిపాయ అనేది, ఎందుకంటే మరీ వేగితే కూడా కర్రీ అనేది టేస్ట్ బాగోదు. ఇదిగోండి, అల్లం ముక్కలు ఆ మాత్రం వేస్తున్నాను. ఇంకా ఈ బంగాళదుంపను వచ్చేసి మెత్తగా చేసుకుని ఉంచుదాము. ఎందుకంటే మళ్ళీ ఉడికి గట్టిగా అయినట్లు అలా తగిలితే బాగోదు కదా. మనం పూరీ కూర ఎలా చిక్కగా వస్తుంది అనేది ఈ విధంగా అయితే ప్రెస్ చేసి వేస్తాను. చాలా టేస్ట్గా నచ్చుతుంది. క్యారెట్ పోయినసారి ఎందుకు వేసానంటే శ్రీవారికి
ఒక క్యారెట్ అలా వేస్తే ఇష్టమని పోయినసారి అలా వేశాను. ఇంక ఈరోజు ఎలాగూ లేదు అని ఈ విధంగా చేసేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత మనం పసుపు అనేది యాడ్ చేయాలి. ఒకసారి కలిపేసుకుందాము. వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది కాగుతూ ఉన్నప్పుడు సరిపడినంత ఉప్పు వేసాను. ఇదిగోండి బాగా ఈ విధంగా కాగుతున్నప్పుడు ఆలు కూడా యాడ్ చేశాను. ఇది మొత్తం బాగా కలిసి ఉడికిన తర్వాత లాస్ట్ దించే ముందుగా మనం గోధుమ పిండి 2 స్పూన్లు వేసి వాటర్ కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకుంటే కూర మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఓ పక్కన పప్పు అవుతుంది. ఉప్పు కారం పసుపు వేయాలి. ఈలోపు జ్యూస్ అడిగారు. ఇంకా దానిమ్మ జ్యూస్ చపాతీ పూరీ కోసమని రెడీ చేశాను. ఇంకా ఈ విధంగా కొంచెం పెద్ద సైజ్ చేసి ఒక బాక్స్ మూత తీసుకున్నాను. ఎందుకంటే మనం తిన్నా ఎవరికైనా పెట్టినా సరే కొంచెం అందంగా ఉండటానికి ట్రై చేయాలి కాబట్టి మా నాన్నగారు అయితే ఇలాగే చేసేవాళ్ళు. అక్కడి నుంచి నేనైతే నేర్చుకున్నాను. చిన్న సైజ్ చేస్తే కొంచెం వస్తాయి, అయినా కానీ ఆ బాక్స్ మూత అయితే ఒకే లెవెల్గా వస్తాయని ఇదిగోండి గోధుమ పిండి ఒక స్పూన్ తీసుకొని వాటర్ కలిపి అది చిక్కదనం కోసం యాడ్ చేసుకోవటమే. శనగపిండి తినేవాళ్ళు శనగపిండి, నేను ఎక్కువగా గోధుమ పిండి వేస్తాను. ఇంకా పిల్లలు ఇది ఇష్టపడరులే అనుకుంటే శనగపిండి వేస్తాను. ఫైనల్లీ కొత్తిమీర వేసాను. ఈ విధంగా ఉండగానే మనం దించేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆరిన తర్వాత చిక్కబడుతుంది కదా. ఇంకా ఆయిల్ అనేది స్టవ్ వెలిగించాను. ఇదిగోండి పూరీలన్నీ రెడీ అయిపోయాయి. ఈలోపు ఇంకా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది బాగా కాగి ఉండాలి పూరీ వేసేటప్పుడు, అప్పుడే పొంగుతాయి. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అన్నారు శ్రీవారు. అత్తయ్య గారు కూడా బాగా వేసావమ్మాయి అన్నారు. ఎప్పుడైనా మనం చేసిన వస్తువు బాగుంది అంటే అంతకంటే ఇంకా మనకి ఏం కావాలి. నేనైతే బెస్ట్ ఇవ్వటానికే ట్రై చేస్తాను ఎవరికైనా సరే. ఇంకా పూరీలు అయితే ఈ విధంగా వేసేసి ఆలు కర్రీ చేశాను. మామిడికాయ పప్పు ఇదిగోండి ఇలా కర్రీతో ఇచ్చేసి వచ్చారు అత్తయ్య గారికి. శ్రీవారి కిందకు వెళ్ళి ఇంకా మిగిలినవి మాకు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే హాట్ బాక్స్లో వేస్తే అవి ఆరినట్టు వస్తాయి, పొంగినట్టు కనపడవని అలా ఇచ్చి పంపించాను. ఇదిగోండి మా పూరీలు కూడా రెడీ అయిపోయాయి. ఒకటి ఎక్స్ట్రా వేసాను 7. శ్రీవారికి ప్లేట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక శ్రీవారు టిఫిన్ అయ్యాక ఉప్పుడు బియ్యం 5 కేజీలు, రోలింగ్ రైస్ అంటే మేము బ్రౌన్ రైస్ వాడతాము అది 5, నార్మల్ పులిహోరకు కానీ అలా దద్దోజనం చేసినాను. నార్మల్ రైస్ కూడా తీసుకొచ్చారు. మా చిన్న పాప కూడా మాతో బ్రౌన్ రైస్ తినేస్తుంది. బొప్పాయి కూడా తీసుకొచ్చారు. ఈరోజు వ్లాగ్ ఇదే.